హలో ఫ్రెండ్స్, తమ్నెల్లో ఆల్రెడీ చూసే ఉంటారుగా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్సంగ్ గెలాక్సీ నుంచి S26 అల్ట్రా మొబైల్ అయితే వచ్చేసింది. ఫ్యూ డేస్ బ్యాకే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో రివీల్ అయ్యింది. సామ్సంగ్ మళ్ళీ తన మ్యాజిక్ చూపిస్తుందా, అలానే ఏ ఫీచర్స్ దీంట్లో కొత్తగా ఏమేమి వచ్చాయి, ఇంకా 300 మెగా పిక్సెల్ కెమెరా నిజంగా దీంట్లో అంత బాగుంటుందా, పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ వీడియోలో ప్రతి చిన్న పాయింట్ డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పెరాది టెక్ ఛానల్. ఇంకా ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే S25 అల్ట్రాతో పోలిస్తే పెద్దగా చేంజెస్ అయితే లేవు, కానీ కొన్ని స్మాల్ చేంజెస్ అయితే చేశారు. ఇది మనకి టైటానియం ఆర్మర్ ఫ్రేమ్ తో రావడం వల్ల బిల్డ్ క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ మీ చేతిలో నుంచి పడినా సరే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. సామ్సంగ్ అంటేనే డిస్ప్లే కి బ్రాండ్ అంబాసిడర్ కదా, మరి దీంట్లో మనకి ఈసారి డైనమిక్ అమోలెడ్ 3x డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని సైజ్ మనకి 6.9 ఇంచెస్ అయితే ఉంటది, సేమ్ యాజ్ బిఫోర్ S25 అల్ట్రా. రెజల్యూషన్ మనకి QLED ప్లస్ 144 హెచ్ఎస్ అడాప్టివ్ రీఫ్రెష్ తో వస్తుంది. అలానే దీంట్లో మనకి టూ మేజర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి బ్రైట్నెస్, దీంట్లో మనకి 3000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే పెంచారు. అంటే ఇది మనకి ఎలా వర్క్ చేస్తుందంటే, మీరు మీ మొబైల్ ని అవుట్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఎండ్లో డిస్ప్లే అయితే మనకి 4K రెజల్యూషన్ లో ఉంటది. అంటే మీరు ఎలాంటి యాప్ ఓపెన్ చేసినా, ఏ స్క్రీన్ ఓపెన్ చేసినా సరే మీకు క్లియర్ గా విజిబుల్ అయితే అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ అన్నమాట. అలానే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇందులో మనకి గొరిల్లా ఆర్మర్ 3.0 అయితే వాడారు. ఎస్ పెన్ లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇంకా లో లెటెన్సీ కూడా దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది సామ్సంగ్ మొబైల్ వాడుతున్నారు కామెంట్ లో పింగ్ చేయండి, ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారో. అలానే మీకు ఎవరికైనా లో డిస్కౌంట్ డీల్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పర్ఫార్మెన్స్ అంటేనే సామ్సంగ్, అది నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే దీంట్లో మనకి 2 చిప్ సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మన ఇండియాలో ఇది మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 తో వస్తుంది. ఇందులో మనకి 1.8 మిలియన్ స్కోర్ అయితే వచ్చింది. అంటే మీరు దీంట్లో ఎలాంటి హెవీ గేమ్ ఆడినా, ఎంత హెవీ టాస్క్ పెట్టినా, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ లో 10 to 15 యాప్స్ అయితే ఓపెన్ చేసుకున్నా సరే, అంటే మీకు 1% కూడా ఇది మనకి ల్యాగ్ అవ్వదు. ఇది బెటర్ స్మూత్ గా వర్క్ చేస్తుంది. సో మన ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ప్రొసెసర్ అంటే ఏంటి? స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అన్నమాట. ఇందులో మనకి కూలింగ్ సిస్టమ్ వేపర్ ఛాంబర్ 3.4 తో రావడం వల్ల మీరు ఎంతసేపు లైక్ 5 to 6 అవర్స్ గేమింగ్ ఆడుకున్నా సరే మీకు మొబైల్ అయితే 1% కూడా హీట్ అయితే అవ్వదు. ఇంకా ఇది మనకి గెలాక్సీ AI 2.0 తో ఒక వన్ ఆఫ్ ది మానిస్టర్ ఫోన్ అన్నమాట. ఇందులో మనకి లైవ్ ట్రాన్స్లేట్ 2.0 తో ప్రొవైడ్ చేశారు. దీంట్లో చాలా లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు అవతల పర్సన్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడితే మీరు సెలెక్ట్ చేసుకున్న లైక్ ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళ్ ఏ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో మీకు ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. ఇంకా ఏ స్మార్ట్ రికార్డర్ లో ఏమున్నాయంటే, మీరు ఏదైనా పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని సమరైజ్ చేసి మీరు ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని పిన్ టు పిన్ పాయింట్ చేసి మీకు ఫుల్ గా డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఇంకా లాస్ట్లీ జనరేటివ్ ఏఐ ఎడిటింగ్ లో ప్రీవియస్ గా మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసి దాన్ని అరేంజ్ చేస్తే అది మాత్రమే అరేంజ్ అయ్యేది. బట్ ఈసారి ఎలా అంటే, మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అరేంజ్ చేయమంటే ఈజీగా దాన్ని అరేంజ్ చేస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ అన్నమాట. మరి అంతలా అప్గ్రేడ్ అవుతా ఉంటే మనం 1,30,000 1,40,000 పెట్టి ఈ మొబైల్ కొంటున్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఈ మొబైల్ బొక్కే కదా. ఇంకా కెమెరా విషయానికి వస్తే సామ్సంగ్ అయితే అసలు 1% కూడా తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు వరకు వీళ్ళు లాంచ్ చేసిన సామ్సంగ్ S సిరీస్ లో ఏ మొబైల్ లాంచ్ చేసినా సరే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూనే వచ్చారు ప్రతి మొబైల్ కి కెమెరా. దీంట్లో మనకి మెయిన్ కెమెరానే 3000 మెగా పిక్సెల్ ఐసోసెల్ GNM సెన్సర్ తో వస్తుంది. ఇది మనకి మైండ్ బ్లోయింగ్ కెమెరా. అలానే మనకి 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ తో వస్తుంది. టెలిఫోటో 1 లో మనకి 3x ఆప్టికల్ లో 50 మెగా పిక్సెల్ తో వస్తుంది. అలానే టెలిఫోటో 2 లో 10x ఆప్టికల్ 50 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంకా డిజిటల్ జూమ్ లో చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మనకి 100x స్పేస్ ఎక్స్ తో మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇంకా సామ్సంగ్ మొబైల్ వాడే వాళ్ళ గురించి నైట్ ఫోటోగ్రఫీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చీకట్లో కూడా మీరు ఫోటో తీసుకున్నా సరే ఆ ఫొటోస్ మీకు చాలా న్యాచురల్ గా ఇస్తుంది. నైట్ ఫోటోగ్రఫీలో మీరు శాంపుల్ చూసాక ఏంట్రా బాబు ఈ కెమెరా ఇలా ఇస్తుంది మనకి రిజల్ట్ అని చెప్పేసి అనుకునేలాగా చేస్తుంది. సో ఫొటోస్ తీసుకున్నా, వీడియో రికార్డింగ్ చేసుకున్నా, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేసుకున్నా సరే మీకు 1% కూడా మీకు దేంట్లో కూడా డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే చాలా నీట్ గా చాలా బెటర్ రిజల్ట్ అయితే మనకి దీంట్లో జనరేట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి
విషయానికి వస్తే దీంట్లో మనకి 5500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంది. ప్రీవియస్ గా S25 అల్ట్రా మొబైల్ లో మనకి 500 mAh బ్యాటరీ పవర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో ఒక 500 మనకి పెంచారు. అలానే మనకి వైట్ ఛార్జింగ్ దీంట్లో 65 వాట్స్ అయితే ఉంది. సో దీంట్లో నాకు కొంచెం డిసప్పాయింట్ గా ఉంది. కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే ఇంకా బాగుంటేది అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు చాలా ఫాస్ట్ గా మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ మనకి 15 వాట్స్ తో వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ మనకి 4.5 వాట్స్ తో వస్తుంది. ఈ రెండిట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ప్రీవియస్ గా ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలానే మనకి తీసుకొచ్చారు ఈ మొబైల్ ని. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది మనకి ఆండ్రాయిడ్ 16 తో రన్ అవుతుంది. సో మనకి ప్రీవియస్ గా S25 అల్ట్రా, S24 అల్ట్రా లో మనకి సామ్సంగ్ UI 8 అయితే మనకి ఆల్రెడీ వచ్చింది కదా, సేమ్ అదే దీంట్లో మనకి తీసుకొస్తున్నారు. ఇంకా అలానే మనకి 7 ఇయర్స్ వరకు OS అప్డేట్స్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంటాయంట. అలానే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి అప్ టు 8 ఇయర్స్ వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి సామ్సంగ్ వాళ్ళు అయితే మనకి చెప్పారు. సో ఇది మనకి కంప్లీట్ గా సామ్సంగ్ ఎకో సిస్టమ్ తో రన్ అవుతుంది కాబట్టి ది బెస్ట్ ఫోన్ అన్నమాట ఇది. ఇంకా లాస్ట్లీ ప్రైస్ గురించి చెప్పాలంటే ఇది మనకి 1,24,999 కి మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసేలా చూస్తున్నారు. సో మరి చూడాలి, వన్స్ మనకి ఫిబ్రవరిలో ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత మొబైల్ ప్రైస్ మనకి ఇంక్రీజ్ చేస్తారా లేదంటే డిక్రీజ్ చేస్తారా అన్నది వెయిట్ చేసి చూడాలి, నేను కూడా మీకులానే. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ డీటెయిల్స్ గురించి మీకు ఎలా అనిపించింది కామెంట్ లో అయితే పింక్ చేయండి. సో మీకు ఎవరికైనా మంచి డీల్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మన టెలిగ్రామే కాదు, మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇది ట్రస్టెడ్ ఛానల్ అన్నమాట. సో మనం ఎలాంటి మాల్వేర్ లింక్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయం. మనకి ఏదైతే తక్కువగా వస్తున్నాయో ఆ లింక్స్ దీంట్లో ప్రొవైడ్ చేసి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే దీంట్లో మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇది విషయం. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన సామ్సంగ్ నుంచి S26 అల్ట్రా మొబైల్ మీకు ఎలా అనిపించింది, దీని డీటెయిల్స్ మీకు ఎలా అనిపించింది. సో హోప్ నేను మీ కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేను S24 అల్ట్రా మొబైల్ వాడుతున్నాను కాబట్టి నాకు S26 అల్ట్రా ఫీచర్స్ చూసిన తర్వాత నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది. బట్ తీసుకొని నేను ఈ మొబైలే వాడతాను. అంత మనీ మనం ఎఫర్ట్ చేయలేం కాబట్టి. సో మీకు ఎవరికైనా కొత్త మొబైల్ తీసుకునేలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మొబైల్ అయితే నేను వన్స్ మనకి రిలీజ్ అయిన తర్వాత నేను మన డీల్స్ లో మన వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను, మీరు పర్చేస్ చేయండి. సో అలానే మన వీడియో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడాలి కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.